భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళ ముఖ్యమంత్రికి మెగాస్టార్ ₹1 కోటి చెక్కు అందజేత. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎల్బీ నగర్లో కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన. కుప్పం తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగుల పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుపాము పుట్టలో పాలు పోసి భక్తి చాటుకుంటున్న భక్తులు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక అక్కపల్లి రాజేశ్వర స్వామి దేవాలయంలో నాగపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు తరలివచ్చి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం రైతు వేదిక నందు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, భీమదేవరపల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. బ్యానర్ ఇంకా అదే ఆట వర్క్ వస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు, రైతులకు మన ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి రుణమాఫీ, ఇలా రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తెచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి 41 రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నాం. ఇలా మల్లారం కొత్తకొండ క్లస్టర్ అనేటువంటి గ్రామానికి వచ్చినాం. ఏవో గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ గతంలాగా ₹1,00,000 4 కిస్తులుగా కాకుండా
2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,999 రూపాయలు ఉంటే కూడా అందరికి ₹1,00,000 లోపల అందరికి ఒకటేసారి మాఫీ అయింది. దాని తదుపరి సెకండ్ ఫేజ్లో ₹1,50,000 అయింది. ఇప్పుడు ₹2,00,000 లోపల ఉండడం మాఫీ అవుతుంది. నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు, ఎవరికైనా ఎక్కడైనా రైతు రుణమాఫీ పరంగా సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు. బ్యాంకుల పేరు చక్కగా లేదనో, ఆధార్ చక్కగా జోడించకనో, బ్యాంకుకు ఆధార్కు చక్కగా లింక్ కాకుండా ఏదైనా ఉంటే కారణం చెప్పడానికి ఏఓల దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ క్లస్టర్కి సంబంధించి మీకు ఏదైనా అనుమానం ఉండి రాలేదనే వాళ్ళు ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కూడా దాచిపెట్టకుండా మీకు సంబంధించిన సమాచారాన్ని, మీకు ఉండబడేటువంటి ఒక అనుమానాన్ని సమస్యను పరిష్కరించే విధంగా మీరు సలహా చెప్తారు. సబ్సిడీ అందజేస్తున్నాం సార్. స్ప్రింక్లర్లకు కూడా 70% బ్యాంబు అంటే వెదురు మొక్కలు కూడా ఆసక్తి ఉన్న రైతులు మీకు మామిడి తోట అట్లా ఉన్నట్లయితే తోట చుట్టూ కూడా వెదురు మొక్కలు వేసుకున్నట్లయితే కూడా సబ్సిడీ ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము. ఇన్ని స్కీమ్స్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న 8977 కొత్తగా వచ్చాను కాబట్టి నెంబర్ చెప్తున్నానండి. నా పేరు సుష్మిత. 8977140688 8977140688 సరఫరా అంటే 4 ఇస్తాం సార్ సబ్సిడీ కింద. రైతులు మాకు అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ సిద్దిపేట ములుగు దగ్గర నర్సరీ ఉంది సార్. కాస్ట్ మీద మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇచ్చేస్తాం. వాళ్ళు మొక్కలు 30 ఎకరాలు పెట్టినాయి జిల్లాలో. 30 ఎకరాలు పెట్టి చూసినా ఇక్కడ మండలంలో నీళ్ళు ఆల్రెడీ 2-3 ఇయర్స్ ఉంటే చూపెట్టండి వాళ్ళకు. ఒకటేమో కోతుల మీద ఉన్నది, రోజు పొద్దుగాల అయితే పంచాయతీ రోజు పోయి లేబర్ ఉండి చూసుకునే అవసరం ఉంటుంది. అది ముందుంటే తెంపకపోయేది కాదు. రెండోది మళ్ళీ మీరు పండిన తర్వాత అమ్ముకోవచ్చు. అమ్ముకునేప్పుడు ఇప్పుడు 13,500 టన్నులు ఉన్నది, ఇంకా రేటు పెరుగుతుంది కావచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది మనకు సపోజ్ మనం 1 కోటి లీటర్లు మనకు అవసరం ఉంటే 90 లక్షల లీటర్లు బయట కొనుక్కుంటున్నాడు. ఇదివరకు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించి మిమ్మల్ని అట్లీస్ట్ ఇందాకనే సార్ చెప్తున్నారు, త్రూఅవుట్ కాన్స్టిట్యున్సీ ఒక 800,000 మంది రైతులను ఈ పథకాల ద్వారా లబ్ధిదారులుగా చేకూర్చి వారి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని టీ హబ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్, డయాలసిస్ సెంటర్ని మంత్రి పరిశీలించారు. లేస్తే చెప్తాడు మరి సారు, లేస్తే చెప్తా లేకుండా ఎప్పుడు purchase, what are the drugs you purchase locally? Whatever. Sir, but continuous Ramjan 24 hours, so that will be need extra staff and place another. The evening shift is 24 hours on the clock. Already 24 hours scanning చేస్తున్నారు. 50 to 60 patients వస్తున్నారు. In future ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు. రాస్తలేరు అంటే should also get an MRI. Yes, sir. The first MRI, I get you an MRI. It is a commitment from my side, I get you the MRI. But I want the space. షెడ్ మాట్లాడదాం పై కూర్చుందా వారం ఎంత వస్తావు 2 సార్లు వస్తావా గురువారం వస్తావు సోమవారం వస్తావు
ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఎట్లనేది ఇస్మాయిల్ కేన్ పేటట ఇదేమో స్టాఫ్ గారికి బెడ్ కావాలి, 5 కావాలి, 10 కావాలి, మినిమం ఇంకా 5 కావాలి. ఓకే, పెరిగితే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్లీ పొద్దున పట్టాయించడం వస్తుంది కదా. చెప్పదుడా ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళు టెక్నీషియన్ రిటర్న్ వెళ్తున్నారు. ఇప్పుడైతే చాలా స్టార్ట్ అయింది. I have gone to the entire hospital, government, general hospital teaching. I remember I was MLA in 89 December. It's a huge property. The district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరాబాద్ కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ అన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఇచ్చే ఉండగా సంగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కావాలని త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరం. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, MCH ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వం మైబాద్ జిల్లా కోర్టులో స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, కళ్ళగంతలాట, క్యారం బోర్డ్, స్పూన్ వాక్, పురుషుల విభాగంలో స్పాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సురేష్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాకర్ రెడ్డి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Let's go.
హైదరాబాద్లో కరెంట్ ఇబ్బంది ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్వో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డులలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమం ఈ రోజుకు చివరి రోజు సందర్భంగా ఏదైతే మొక్కలు నాటి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటి యజమాని కూడా ఒక 5 మొక్కలు కాలుష్య నివారణ కొరకు ఆ చెట్లను చంటి పిల్లల లెక్క పెంచుకునే విధంగా ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీ ఇంటి చుట్టూ లొందలు లేకుండా, నీరు నిల్వకుండా దోమలు, ఈగలు, మలేరియా, విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టే విధంగా పరిశుభ్రతతో మీ వాడను, మీ యొక్క ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఈ 18, 19 వార్డు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా పరిశుభ్రతతో పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చదనం కార్యక్రమంకి మనం ఇక్కడ 18th వార్డ్ 19th వార్డ్కు మనం ఇక్కడ పారిశుద్ధ్యం అండ్ ప్లాంటేషన్ మనం ఇక్కడ చూసాం అండ్ ప్లాంటేషన్ కూడా చేశాం. సో మన జిల్లాకి ఈరోజు పచ్చదనం కార్యక్రమంకి చేరువ రోజు. కానీ నేను ఆల్రెడీ అందరు జిల్లా అధికారులకు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బికాస్ ఇది 5 days ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్ మొమెంటం ప్రోగ్రామ్. సో ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి. సిమిలర్లీ వార్డ్లో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రజాప్రతినిధులు నాకు 11 kV ఇష్యూ ఇప్పుడే చెప్పారు. సో అది కూడా మనం కృషి చేస్తాం. అది కూడా ఒక ఎస్సీకు మాట్లాడతాను అండ్ మనం షిఫ్ట్ చేస్తాం. తొందరగా ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.
మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి తనకి 2 కుమారులు ప్రశాంత్, రోహిత్. వారు ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి హఠాత్ మరణం చెందింది. తమను నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు. భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని 2 లక్షలు వెచ్చించి వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు. నేటి యువతరం కన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు. కానీ 2 కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మా అమ్మగారు మర్చిపోలేకపోతున్నాం. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎంతో మాకు సపోర్టివ్గా పెంచారు. తీరా మేము ప్రయత్నం అయ్యే సమయానికి మా అమ్మగారు మాకు మేము మర్చిపోలేని చిత్రం మా అమ్మగారు సమాజవతనే మా అమ్మగారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది మా ముందు తరాలకు కూడా మంచి జ్ఞాపకంగా ఉంటుందని మా వేసవి చిత్రంలో మా అమ్మగారు ఏర్పాటు చేస్తున్నాం. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ని కొట్టి ఫల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనులు భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు ఫల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. అందులో ఉన్న మహిళకు తలకు చేయికి గాయాలైనాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విధుల పట్ల అలసత్వం వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. లాస్ట్ టైం కూడా సేమ్ చెప్పారు నెక్స్ట్ టైం విజిట్లో అన్నీ అది చెప్పాను నేను చెప్పాను ఆల్రెడీ జాతీయ లేట్ చేశాను. ఇది అయిపడుతుంది. ఎంత శానిటేషన్ వర్కర్స్ ఎంత? because sanitation workers only sanitation workers 60 checked sir, it is showing 12 but now showing is just 10 only. No signal over then why is it showing 10? It is that might mean that the GPS is only 10 not in 12. say on GPS on lo na lekada working lo kuda lekovachu kada. Yes, no signal vastadi, no signal 3 undi. building permission SMS లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. అంటే కంప్లీట్ చేయాలి 54 లక్షలు ఎవరా ప్రైవేట్ అంటే కాసిం అని నేను చిన్న పర్సన్ అప్పుడు అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. నా పాపకి ఇప్పుడు 1 year సార్.
సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా 3D పెయింట్ వేశారు. పైన నుంచి మహేష్ బాబు కింద నీటిలో తండ్రి గారు వచ్చేలాగా అద్భుతంగా వేశారు. ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ గారి అభిమానులు షేర్లు చేసి పూరి ఆర్ట్స్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.